హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. మంచిగా కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోవాలి. అప్పుడు ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయి. మనకి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అన్నీ మంచిగా కట్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం వేసేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నా ఆనియన్స్. మంచిగా మనకి బిర్యానీలో కొంచెం గ్రేవీ అనేది మంచిగా వస్తుంది అన్నమాట, ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో అల్లం ఎల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాం, అవి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా మెత్తటి పేస్ట్ని తయారు చేసుకున్నాం. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము కొంచెం ఫ్రెష్గా నాన్ వెజ్ కర్రీస్లో కానీ ఫ్రైస్లో కానీ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా చికెన్ కడిగి పెట్టేసుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయలు 2, పెరుగు, కారం, ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కడిగి పెట్టుకున్న చికెన్లో కలుపుకుందాం. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని మంచిగా చికెన్ మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. మంచిగా ఇక్కడ నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను అనమాట. 1.5 kg చికెన్కి ఇంకా 1.5 kg రైస్ తీసుకోవాలి. మొత్తం 3 kg బిర్యానీ రెడీ అవుతుంది మనకి. ఇంకా 2 చెంచాల కారం వేసుకోవాలి. మన కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. అండ్ ఉప్పు వచ్చేసి మనం ఇక్కడ 1.5 స్పూన్ వేసుకుంటున్నాం. అండ్ మనం రైస్ ఉడికించేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికిస్తాం కాబట్టి అప్పుడు ఈ కారానికి ఉప్పు సరిపోతుంది. మళ్ళీ 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు ఇక్కడనే వేసేసినామంటే ఉప్పు మనకి ఎక్కువ అవుతుంది, చూసుకొని వేసుకోండి. పుదీనా, కొత్తిమీర వేసుకున్నాం. ఇంకా 2 నిమ్మకాయలు తీసుకొని దాంట్లో మంచిగా రసం మొత్తం పిండుకోవాలి. కానీ ఈ స్పైసెస్ అన్నీ మనం బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక 1 అవర్ 2 అవర్స్ ముందే మంచిగా కలుపుకొని పెట్టుకుంటే మనకి మంచిగా ముక్కలకి కారం మంచిగా పట్టి మంచిగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. పీసెస్ కూడా మనకి కొంచెం తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది మనకి. మంచిగా మొత్తం ముక్కలకి మొత్తం కారం, ఉప్పు, నిమ్మకాయ రసం మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి పెరుగు తీసుకొని వేసుకోవాలి. పెరుగు నేను ఇక్కడ 3 స్పూన్స్ వేసుకుంటున్నా. 3 స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాతకి బిర్యానీ మసాలా వేసుకుంటున్నా. బిర్యానీ మసాలా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా. అప్పుడు మంచిగా మసాలా కూడా మంచిగా పట్టుకుంటుంది, ముక్కలు అనేవి మంచిగా ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఉల్లిపాయలు మంచిగా మెరూన్ కలర్ వచ్చినాయి అన్నమాట. అప్పుడు మెరూన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న ఉల్లిపాయలని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మొత్తం తీసుకున్న తర్వాతకి ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాంట్లో వేసుకోవాలి. ఒక హాఫ్ కన్నా ఎక్కువ వేసేసుకోవాలి దీంట్లోనే. ఇంకా కొన్ని ఏమో పక్కన ఉంచుకోవాలి. మొత్తం రైస్ వేసిన తర్వాతకి బిర్యానీ పైన చల్లుకోవడానికి యూజ్ అవుతాయి అవి. ఇంకా ఈ ఉల్లిపాయలు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి ఇందాక ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ ఈ చికెన్లో వేసుకోవాలి.
అప్పుడు ఆయిల్ కింద వేయడం వల్ల మంచిగా మనకి చికెన్ అనేది మంచిగా ఉడికి మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. మంచిగా ఒక 2-3 స్పూన్స్ వేసుకున్న ఆ చెంచాతో నేను ఆయిల్ వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం అంటే కొంచెం కారం సరిపోయిందా లేదా టేస్ట్ చేసుకొని చూసుకోవచ్చు, లేదంటే నార్మల్గా నేను వేసిన కొలతలు అయితే సరిపోతాయి. ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకున్నాం. 1.5 kg చికెన్కి 1.5 kg బాస్మతి రైస్ మంచిగా 2-3 టైమ్స్ కడిగి పెట్టుకుందాం. మంచిగా వాటర్లో మంచిగా కడుక్కోవాలి. కడుక్కొని వంపేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్ పెట్టుకుందాం. రైస్ పెట్టుకొని దీంట్లో కొద్దిగా దొడ్డుప్పు వేసుకుందాం, రాక్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మూత పెట్టేసి ఇది వచ్చేసి మనకి రైస్ ఒక 30% వరకు కుక్ అవ్వాలి. ఇంకా 70% వచ్చి మనకి చికెన్లో వేస్తాం కదా, చికెన్ పైన అప్పుడు ఉడికిపోతుంది అన్నమాట. ఇట్లా పొంగొచ్చే వరకు ఫస్ట్ పొంగొచ్చే వరకు ఉడికించుకోవాలి. అప్పుడు చూద్దాం, ఇప్పుడు చూపిస్తా చూడండి. మీకు ఒక చెంచాలో కొంచెం రైస్ తీసుకొని ఇట్లా మనం ఆ బియ్యం ఎత్తుకుని మనం ఇట్లా తుంచినప్పుడు 2 పీసెస్ అవుతాయి మనకి. ఆ కన్సిస్టెన్సీ అట్లా వచ్చే వరకు ఉడికించుకోవాలి మనము. అట్లా తుంచినప్పుడు 2 ముక్కలు అయితే అప్పుడు మనం దీంట్లో ఉన్న గంజిని వంపేసుకుందాం. ఈ గంజి మంచి గిన్నెలో వంపుకోవాలన్నమాట. ఈ గంజి మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు చికెన్ పైన ఉడికించిన రైస్ వేసుకుంటాం కదా, అప్పుడు గంజిని పైన నుంచి పోసుకుంటే మంచిగా చికెన్ రైస్ మంచిగా ఉడుకుతుంది అన్నమాట. అందుకని ఒక మంచి గిన్నెలో వంపుకోండి. వంపుకున్న తర్వాతకి ఇప్పుడు రైస్ని ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాంట్లో వేసుకోవాలి. మొత్తం చికెన్ పైన మంచిగా రైస్ అంతా వేసుకోవాలి. మొత్తం కొంచెం వేడి ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. తర్వాత ఇందాక వంపి పెట్టుకున్న గంజి ఉంది కదా, ఇట్లా ఒక స్పూన్తోని మంచిగా మొత్తం అన్ని సైడ్స్కి మంచిగా పోసుకోవాలన్నమాట. ఇట్లా గంజి పోసుకోవడం వల్ల మంచిగా రైస్ మంచిగా ఉడుకుతుంది. బిర్యానీని స్టవ్ పైన పెట్టుకున్న తర్వాతకి ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంకొక 35 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 40 minutesలో అయితే మనకి బిర్యానీ ప్రిపేర్ అయిపోతుంది. ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి పైన మంచిగా చల్లుకోవాలి. పైన వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకుందాం. స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. నేనైతే పుదీనా మొత్తం లోపల వేసేసిన అనమాట చికెన్లోనే. ఓన్లీ కొత్తిమీర, వేయించుకున్న ఆనియన్స్ పైన వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక జగ్లో వాటర్ పోసుకొని పెట్టుకున్నాను అనమాట, ఆవిరి అనేది బయటికి రాకుండా. అండ్ ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ తీసుకొని దాంట్లో ఫుడ్ కలర్, ఇదైతే ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు. ఇది మనం బిర్యానీ దించే ముందు ఒక 5 minutes ముందు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూద్దాం. మంచిగా రైస్ అయితే కుక్ అయింది, మంచిగా ఉడికింది. ఇంకా మంచిగా ఇందాక కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ అయితే అయిపోయింది. మంచిగా తీసుకోవాలి ఒక గిన్నెలోకి.
పీసెస్ కూడా మంచిగా ఉడికినాయి. చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కానీ మంచిగా వస్తుంది. నేను చెప్పినట్టు చేసుకోండి. ఇప్పుడైతే నేను బిర్యానీ టేస్ట్ చేస్తున్నా. బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. పీసెస్ కూడా మంచిగా ఉన్నాయి. చాలా బాగుంది.